ఒకప్పుడు ఆడిటింగ్కి సంబంధించినటువంటి లెక్కలు చెప్పే స్థితి నుండి చివరికి కీలకమైనటువంటి అడుగులు వేసి రాజకీయంగా అటు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి జీవీ రెడ్డికి ఒక కీలకమైనటువంటి పదవి లభించింది. తాజాగా ఆయన ఆ పదవిని స్వీకరించారు. ఏదైతే తను బాధ్యతలు స్వీకరించారు, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల కాలంలో 50 లక్షల కనెక్షన్లు పెంచుతానని ప్రకటించారు. గతంలో చంద్రబాబు గారి హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారు. ప్రస్తుతం 6 లక్షల కేబుల్ కనెక్షన్సే ఉన్నాయి. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసులు అందించడం ద్వారా ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్లకి పోటీగా ప్రజలకు సర్వీసులు అందిస్తామని ప్రకటించారు. అయితే ఆ మధ్యన ఫస్ట్ సారి 21 మందితో జాబితా రిలీజ్ చేసినప్పుడు ఎవరికి ఏంటి వస్తుందా లేదా, పార్టీ కోసం కష్టపడాలి, ఇట్లాంటిది చెప్తే బాగుండేది అన్నప్పుడు చంద్రబాబు గారు కూడా దాని మీద అసహనం వ్యక్తం చేశారు. బయట మాట్లాడద్దని. అప్పటి నుంచి చాలా బాధ్యతగా ఉంటూ వచ్చారు. అందుకని కీలకమైనటువంటి పదవి శరవేగంగా లభించింది జీవీ రెడ్డి గారికి.